వీళ్ళని చంపాం కదా, అటువైపు పడదామంటే నారాయణ గోపాలరావు తగులుకున్నారు. వాళ్ళని ఏదో అస్త్రం వేశాం కదా, వాళ్ళ మాయలో వాళ్ళు పడ్డారనగానే మళ్ళీ వీళ్ళు వచ్చారు. మొత్తం మీద అర్జునుడికి ఇక్కడ చిక్కుబడిపోతున్నాడు. గమనించండి, ఎందుకు ఒక భయంకర పరిణామం అర్జునుడి జీవితంలో జరగబోతోంది. అర్జునుడు ఎలా తట్టుకుంటాడమ్మా? మనమే తట్టుకోలేము. 4 భాగాల తర్వాత వింటే అభిమన్యుడి వ్యవహారాన్ని మనమే తట్టుకోలేము. మీరు తట్టుకోలేరు, నేను తట్టుకోలేను. కానీ చెప్పాల్సిన కర్మ నాకు తప్పదు, వినాల్సిన కర్మ మీకు తప్పదు. ఒక పసిబాలుణ్ణి అన్యాయంగా 10 మంది కలిసి చంపేసే ఘట్టాన్ని చెప్పవలసిన కర్మ నా ఎందుంది, వినవలసిన బాధ్యత మీ ఎందుంది? ఇది అర్జునుడి మనస్సులో, హృదయంలో స్పందిస్తున్న అశుభం. అర్జున వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఎందుకంటే ప్రాణబంధం పీకుతోంది. ధర్మరాజును బంధించడానికి ద్రోణుడు వ్యూహం వేశాడు. కావాలనే అర్జునుడిని ఇటు లాగారు. అన్నయ్య ఏమయ్యాడు, అన్నయ్య ఏమయ్యాడు? అన్నయ్యని కాపాడడానికి ఎవరిని తీసుకొస్తారో ఇంకా ఈ పెద్ద మనిషిని తెలియటల్లా బలైపోయే బాలుని తీసుకొస్తారు.